అరెస్ట్ చేస్తారంటే నాకు నవ్వు వస్తుంది. నందినిపై యాసిడ్ పోసేవాడి నీ మీద రిపోర్ట్ చేశారు. ఈ సిటీ కొత్తగా వచ్చారు. అవును, మీరైతే వాళ్ళ అమ్మాయిలు ఏం చేస్తున్నారని వాటిని అడగడానికి దగ్గర ట్రాన్స్ఫర్ చేశారు. నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. నాకు లేదు. నాలాంటి వాళ్ళతో విలువ పెట్టుకుంటే నీ చరిత్రకి పులి స్టాప్ పెట్టవలసింది. నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాల్సి వస్తుంది. తర్వాత ఎదుటి వారి చరిత్ర పులి స్టాప్ చేయడమే నాకు తెలిసిన విద్య. అంతేకాని నన్ను ఎదుర్కొనే తమ్ము ధైర్యం ఎవరికి లేదు. చరణ్, నాతో చేతులు కలిపి చరణ్ అంటే నీకు అపాయ వస్తావని ఇస్తా. చాలా మందిని చూశాను. వస్తే స్టేషన్ తీసుకెళ్తా. నన్ను వచ్చేసే తమ్ముడు ఎవరికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేసి ఈ పోలీసులు ఇన్స్పెక్టర్ తెగ రెచ్చిపోతున్నావు. నా డ్యూటీ నేను చేయడానికి ఆలోచించే ప్రసక్తే లేదు. మాటలో అవినీతి పనులు అర్థం చేస్తా. నేను అమ్మాయిని డ్యూటీ చేసే వాళ్ళని ఎక్కించాలని చేస్తా. నీలాంటి పోలీస్ సర్వీస్ డబ్బుతో కొంటావు. నేను తెలిసక చేస్తే నీలాంటి వాళ్ళు నా ఎంపీలు పక్కన కాపాడుకొస్తారు. డబ్బులు తీసుకుని నీకు సహాయం చేసి కులమైన ఆఫీసర్లు ఇప్పటి వరకు చూస్తుంటావు. అంతేగాని నన్ను చూస్తుంటావు. నేను ఆత్మహత్య చెందిన వ్యక్తిని కాదు. ఎలాంటి వ్యక్తినైనా నా శక్తులను దాసవలసింది. నేను ఫోన్ చేసిన మరుక్షణం నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తాను. నిన్ను అరెస్ట్ చేసి నీ పవర్ ఇచ్చిన ముందు తెలియ పని కాదని నిరూపిస్తా. హీరోల ఫోన్ పట్టుకోవాలి. జీరో చేస్తాడు. అప్పుడు నేను తప్పించుకోవడం అంత కష్టమే కాదు. నిన్ను ఇప్పుడే ఎక్కడ అరెస్ట్ చేసి ఈ పోలీసు దేశాలు చేస్తా. నీ ముచ్చట దేనికి కదవాలి. నీ వెంట వస్తా. బయటికి వస్తా. చూడప్పా, నేను ఆ మాట చెప్తా. పనికొస్తే ఏనా వరకు, గుర్తుకొస్తే ఏన్నయ్య వరకు. నేను సింహాలు అంటానప్ప. అది గడ్డం తీసుకోదు, నేను తీసుకోగలను. అంతా